కల్వగుంట వద్ద గల ఆంధ్రజ్యోతి ఆఫీస్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తొలి పలుకులో మహిళలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలను వారి భార్యలని కించపరిచే విధంగా వ్యాఖ్యానించినందుకు నిరసన కార్యక్రమం చేపట్టి ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు కె.పి. నాగార్జున రెడ్డి, కె. ఆదేన్న గారు, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు కె.వి. రమణారెడ్డి, వై. వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, కటారి శంకర్. చెప్పాలి, మా నాయకులకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఇతర రానున్న రోజుల్లోనైనా కూడా మీరు మా బాగా తెలుసుకొని బూత్ ఛానల్ ఏబిఎన్ వెంటనే నిషేధించాలి. బూత్ ఛానల్ ఈ రోజు మేము అడిగేటువంటిది న్యాయ సమ్మతమైన కోరిక. మా ఎంబటి రాంబాబు గారు ఫ్లోలో ఒక్క మాట అని మళ్ళీ ఎమ్మడినే క్షమాపణ చెప్తే ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. మా పేర్ని నాని గారు కానివ్వండి, మా రోజమ్మ గారు ముందు జరుగుతాడు. రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి. రాధాకృష్ణ మహిళలను కించపరిచిన రాధాకృష్ణ, మహిళలను కించపరిచిన రాధాకృష్ణ, ఏపీఎం కృష్ణ, ఏపీఎం ఆంధ్రజ్యోతి, 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 ఆంధ్రజ్యోతి. బూతుకెట్టు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర మహిళలకు. డౌన్ డౌన్ బూతుకెట్టు. మాటలు క్షమాపణ చెప్పారు, వీళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పరు? వీళ్ళు క్షమాపణ చెప్పి తీరాలా? ఒకవేళ చెప్పగా ఏబిఎన్ న్యూస్లో రాధాకృష్ణ తొలి పలుకులని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యంతరంగా వ్యక్తం చేస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అయ్యా రాధాకృష్ణమూర్తి గారు, నువ్వు ఏదైనా వార్త ప్రచురించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మీకు అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారు కదా, మీరు అవి చూసుకొని మాట్లాడాలి కదా. ఒక జర్నలిజం నడపాలంటే అందరినీ కాపాడుకుంటూ విలువలను కాపాడుకోవాలని చెప్పేసి పదే పదే మాట్లాడి కలబోళ్ళు మాటలు చెప్తావే. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను తిట్టడం ఏ విధంగా సమంజసం? మహిళలను తిట్టడం జర్నలిజమా? దయచేసి మీరు దీన్ని పూర్తిగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చెప్పిన మాటలను మీరు సపోర్ట్ చేస్తారా? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరిని మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా అదే చివరి రోజు అయితే చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు మాట్లాడిన రాజకీయ నాయకులు, కూటమి నాయకులు ఇప్పుడు రాధాకృష్ణకు చివరి రోజు కాలేదుగా. మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణకు ఉరేయాలిగా, మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ జైల్లో వేయాలిగా, చేయట్లేదే. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు మీరు మాట్లాడిన చేతగాక రాజకీయాన్ని కూడా అతని చేతితో, అతని నోటితో
ఈ విధంగా అసభ్య మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేమేం మాట్లాడాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మొదలు అప్పుల బాధల్లో ఉంది, రాష్ట్ర రాజధాని కోసం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయమని చెప్పాడు. మీరు చెప్పిన అమరావతి ప్రపోజల్లోనే మీరు చెప్పే గుంటూరుని, విజయవాడని, అదేవిధంగా మంగళగిరిని కలుపుతూ మా నాయకుడు ఒక మంచి ఆలోచన, మచిలీపట్నం పోర్టు సిటీగా ఉండి మచిలీపట్నం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పోర్టు డెవలప్ చేశాడు కాబట్టి ఒక పోర్టు సిటీగా డెవలప్ అయ్యేదనే ముఖ్య ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ఆ క్యాపిటల్ డెవలప్ అయితే ఫండ్స్ బాగా వస్తాయి, డెవలప్మెంట్ బాగుంటుంది ముఖ్య ఉద్దేశంతో మావిగన్ అని చెప్పాడు. ఈ మావిగన్ పెట్టింగ్ కానించి కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అమరావతి గురించి డిస్కషన్ మర్చిపోయారు. అమరావతి అంటే అప్పులు, అమరావతి అంటే అవినీతి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అమరావతికి నువ్వేం చేసావంటే ఏం చెప్తావు? అక్కడ ఉన్న ప్రాంతాల రైతులకు న్యాయం చేసావా? 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఒక్క ఎలక్ట్రిక్ పోల్ వేయడం చేత అయిందా? ఒక డ్రైన్ కట్టడం చేత అయిందా? అన్ని టెంపరీ అని చెప్పేసి రాష్ట్ర ప్రజల డబ్బుల మొత్తాన్ని అక్కడే అమరావతిలో పెట్టేసి బూట్ చేస్తున్నావే. ఏ వర్షం వచ్చినా 3 నెలలు 4 నెలలు అక్కడ బోట్లు వేసుకుని తిరుగుతున్నావే. రేపు అమరావతి కట్టిన మునిగిపోతే ఎవడో? నీకేం 10 సంవత్సరాలు నువ్వు ఉండవు. అక్కడ అమరావతిలో ఉన్నవాళ్ళు, అక్కడ నివసించే వాళ్ళు పొరపాటున ఒకరు ఇద్దరున్నా కూడా మొత్తాన్ని కొట్టుకొని పోవాలని చెప్పా. అందువల్ల అమరావతి మంచి ఆలోచన కాదు. మేము చెప్పిన మావుగన్లో కూడా అమరావతి ఉంది. మేము పూర్తిగా అవగాహన వ్యతిరేకించలేదు బాబు గారు, కూటమి ప్రభుత్వం చెప్తున్నా. మా మావిగన్లో కూడా అమరావతిని చేర్చుకున్నాం, దాన్ని కూడా హక్కుని చేర్చుకున్నాం. నీ ఆలోచన కూడా, నీ సీనియారిటీ ఆలోచన కూడా దాంట్లో ఉంది. మేము వేరే ఆలోచన పూర్తిగా అమరావతికి పూర్తిగా అగ్నెస్ట్ కాదు. మావిగన్ అయితే పూర్తిగా డెవలప్ అయ్యింది, సెల్ఫ్ సస్టైన్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మంచి ఆలోచన చెప్పాం. కాబట్టి దీనికి అన్నిట్లో కూడా దీన్ని మావిగన్ను డైవర్ట్ చేసుకోవడం కోసం ఏబిఎన్ గారు ఈ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడటం పూర్తిగా చాలా బాధాకరంగా ఉంది. అటు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు కానీ కూటమి నాయకులందరూ కూడా మా మహిళా లోకాన్ని మొత్తానికి క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈసారి తిరణాలు వచ్చింది, 2029లో మన పార్టీ వచ్చింది. అప్పుడు తిరణాల్లో కొట్టినట్టు తిప్పి మా మహిళలందరూ కలిసి మెలిసి తిప్పి కొడతారు. ఏ విధంగా కొడతారో ఆ రోజు తెలుసుద్ది. ఈ రోజు మా మహిళలు అంటాం మీ యొక్క మంచి పద్ధతి కాదు. ఏబిఎన్ ఛానల్ వాళ్ళ పత్రికలు రాసుకోండి, వాళ్ళ ఛానల్ చేసుకోండి, కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కానీ, మా వైఎస్ఆర్ పార్టీ మహిళలను కానీ ఎవరినన్నా కూడా మేము సహించము. ఈసారి మహిళలందరూ ధర్నా చేసి ఆయన్ని మాకు క్షమాపణ చెప్పాలి. మహిళలందరికీ రాధాకృష్ణ తప్పకుండా మాకు క్షమాపణ చేతేనే నిన్ను వదులుతామని మా మహిళలందరినీ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరి మహిళలందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.